హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మనం ఉగాది పచ్చడికి ఎలాగ మామిడికాయలు ఇంట్లోకి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో చాలా మామిడికాయలు మనం మిగిలిపోతూ ఉంటాయి. సో అవి పడేయకుండా ఒక 2-3 రోజులకి లేదు ఒక వారం రోజులకి నిలువ ఉండే పచ్చడి ఎలా పట్టుకోవాలి. సో మనం ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి. ఒకసారి మార్నింగ్ మనకి ఫుడ్ రెడీ అవుతుంది, రెడీ కాదు. సో అట్లీస్ట్ పిల్లలకి మన దోశలోకో ఇడ్లీలోకో కొంచెం కొంచెం చట్నీస్ అనేవి ఇవ్వడానికి ఒక 1 week to 10 days అంటే మనం ఉగాది పచ్చడిలో మిగిలిపోయిన మామిడికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా నిలవ పచ్చడి పట్టుకోవాలనేది ఇప్పుడు ప్రాసెస్ విధానం అనేది మనం చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నానో, సో ఎంత కొలతల్లో వేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు స్పష్టంగా చూపిస్తాను. ఇదే సేమ్ యాజ్ డేస్ ప్రాసెస్. మీరు ఒకసారి ఇంట్లో ప్రయత్నించి మాకు మళ్ళీ రివ్యూ పెట్టండి, ఓకేనండి. చలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. సో ముందుగా నేను ఏం చేస్తానంటే, మా ఇంట్లో ఉగాది పచ్చడికి తెచ్చుకునే ఏవైతే మామిడికాయలు ఉన్నాయో ఇది మనం నిలువ ఉండే సంవత్సరాల తరబడి నిలువ ఉండే పచ్చడి కాదండి, ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. సో ఇది మన జస్ట్ ఒక వారం రోజులు 10 రోజులకి నిలువ ఉండే పచ్చడి అనమాట. సో నేను ఇంట్లో మామిడికాయకి అంటే ఈరోజు మన ఉగాది పచ్చడి తెచ్చుకున్న మామిడికాయల్లో మిగిలిన మామిడికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఏం చేశాను అంటే, సో ఇలా తడి లేకుండా కంప్లీట్గా ఇలా తుడుచుకున్నాను అనమాట. సో ఇది మీరు అన్నారు కదండి నిలవ పచ్చడి కాదు, దీనికి కూడా ఇంత ప్రాసెస్ అవసరమా అంటే, మనం చేసేది చిన్నదైనా పెద్దదైనా ప్రాసెస్ ఏనండి. సో ఎందుకంటే బూజు రాకుండా ఉండాలి. దీంట్లో మామిడికాయలు ఉన్న తడి వల్ల బూజు వచ్చేస్తుంది కాబట్టి ఇది ముక్కకి తడి లేకుండా చూసుకోవాలి. ముందుగానే మనము ఆ జాగ్రత్త ముందుగా తీసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ మనం మిస్ అవుతూ ఉంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంది. అది ఒక రోజు ఉండే పచ్చడా లేకపోతే సంవత్సరం ఉండే పచ్చడా ఏదైనా సరే మనకి నిలువ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ముక్కల్ని ఇలా తీసేసుకుని లోపల ఉన్న జీడి ఉంటుంది కదండి, చూడండి. ఫస్ట్ ఈ జీడి అనేది చూడండి, నేను జీడి అనేది ఎలా తీసేసాను. సో జీడి మొత్తం తీసేసాను. సో చూసారా ఫ్రెండ్స్. సో జీడి తీసేసుకుని సో లోపల జీడి కంప్లీట్ చేసేసుకుని పొడి గుడ్డతో తుడిచేసుకున్నాను. ఇలా పొడి గుడ్డతో కంప్లీట్గా తుడిచేసుకుని ఒక 1/2 hour ఆరబెట్టేశాను. నీట్గా తడి లేకుండా ఒక 1/2 hour ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. సో ఆరబెట్టిన తర్వాత ఇది ఆరే లోపల నేను ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నానో ముందుగానే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర మెంతులు అండి. జీలకర్ర మెంతులు ఆల్రెడీ నేను విడివిడిగా ఏగించి పెట్టుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత నేను విడివిడిగా గ్రైండ్ చేసుకున్నాను. సో విడివిడిగా గ్రైండ్ చేసుకుని కొంచెం కొంచెం కాబట్టి నేను 2 మిక్స్ చేసేసాను. మీరు ఒకవేళ ఎక్కువ మోతాదులో పట్టుకుంటే మాత్రం ఆవాలు విడిగా పెట్టుకోండి, మెంతులు విడిగా పెట్టుకోండి, జీలకర్ర కూడా విడివిడిగానే పెట్టుకోండి. సో జీలకర్ర మెంతులు పొడి చేసుకున్నానండి. ఈ పొడి కూడా బరకగా ఉండకూడదు, ఇది కూడా మెత్తగా ఉండాలి. చూసారా, అది మనం ఒక్కాయ పట్టుకుంటున్నామో 10 కాయలు పట్టుకుంటున్నామో 100 కాయలు పట్టుకుంటున్నామో అనేది కాదు. సో మామిడికాయ పచ్చడి అనేది పట్టే విధానంలోనే మనకి అది ఎన్ని రోజులు నిలవ ఉంటుంది అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మెంతులు జీలకర్ర పొడి అండి. ఇది వచ్చేసి ఆవపిండి. సో ఆవపిండి ఎప్పుడైనా సరే జీలకర్రలో కానీ మెంతుల్లో కానీ కలపకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆవాలు అనేది ముద్ద అయిపోతుంటుంది. దీంట్లో ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి ఆవపిండిలో అనేది ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి ఇది కలపకుండా ఉండండి. సో థర్డ్ వచ్చేసి కొన్ని వెల్లుల్లి రేకులు అనేది నేను పైన తొక్క తీసేసాను చూడండి. సో కొంచెం ముద్ద చేసుకున్నాను. దీంట్లో నేను అల్లము యాడ్ చేయట్లేదండి. సో ఒక్కొక్క ప్రాంతాల వాళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు కాబట్టి నేను స్కిప్ చేశాను. సో మీకు కావాలంటే అల్లం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సీ చేసుకోండి. సో నేనైతే వేయట్లేదు. సో మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది మా స్పెషాలిటీ. ఇది వచ్చేసి కచ్చా పచ్చగానే చేసుకోండి, మరీ మెత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదండి దీంట్లోని. సో తగినంత కారము, తగినంత పసుపు, సో దీంట్లో తగినంత ఉప్పు. సో దీంట్లో ఉప్పు ఏంటంటారా, నేను నార్మల్ ఉప్పు వాడట్లేదండి, గళ్ళుప్పు. సో నేను ఎండలో పెట్టుకుని మిక్సీ చేసుకుని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుని వాడుతున్న గళ్ళుప్పు అండి. సో ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించాను కదా మెంతులు పిండి పట్టుకున్నాను అని. సో దాంట్లోనే కొన్ని మెంతులు వేగించి విడిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి పంటికి తగిలేటప్పుడు ఊరిన తర్వాత ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు తయారు చేసే విధానం ఏదేది ముందుగా వేయాలో మనం చూసుకుందాం, ఓకేనండి. ఇప్పుడు ముందుగా మనం మనము తొక్క తీసి పెట్టుకున్న రేకులు ఉంటాయి కదా, ఇవి ఆయిల్లో నానబెట్టాలి. మనం కొంచెం ఆయిల్ తీసుకోవాలండి ఈ పచ్చడికి. మనం 3వ రోజు మళ్ళీ సాల్ట్ కారము అన్నీ టేస్ట్ చూసుకున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ పచ్చడికి ఈ ముక్కలకి అయితే ఎంతైతే కావాలో
సో అంత క్వాంటిటీలోనే నేను ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కూడా పల్లి ఆయిల్ అండి, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో విజయపల్లి వాడుతున్నాను నేను. సో ఎందుకంటే పచ్చళ్ళు పాడవకుండా ఉండాలి కాబట్టి సో విజయపల్లి అనేది నేను వాడుతున్నాను. సో ఇలా నేను ఆల్రెడీ ముందుగా మీకు చూపించినట్టుగా వెల్లుల్లి రేకులు దీంట్లో వేసేసాను. అట్ ది సేమ్ టైం ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి చూడండి, నేను తుడిచి పక్కకు పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, దీన్ని కూడా దీంట్లో నేను కలిపేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మామిడికాయ ముక్కలు ఎప్పుడైనా సరే లోపల ఈ జీడి తీసేసేయాలి, ప్లస్ దీన్ని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నిలవ పచ్చడా 2 రోజులు ఉండడానికి పచ్చడా అని చూసుకోకూడదు, ఎందుకంటే తడి ఉండడం వల్ల బూజు వచ్చేస్తూ ఉంటుంది. సో మినిమం ఒక 1 అవర్ అయితే ఫ్యాన్ కింద కంపల్సరీ ఆరబెట్టుకోవాలి మామిడికాయ ముక్కల్ని. అక్క ఈ టిప్స్ నాకు ముందు చెప్పలేదు అని మళ్ళీ నా మీద వేయకండి, ముందే చెప్పేస్తున్నాను. సో టిప్స్ మాత్రం అస్సలు మిస్ కావద్దు, ఓకేనండి. సో ఇలా ముక్కలన్నిటిని మనం ఆయిల్లో ఇలా చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ వెల్లుల్లి రేకులు మామిడికాయ ముక్కలు అనేది కంపల్సరీ ఒక 1 అవర్ ఇలా అంటే ఇది నిలవ పచ్చడి కాదు కాబట్టి మీకు నేను టిప్స్ చెప్తున్నాను. ఒకవేళ మామిడికాయ పచ్చడి నిలవ పచ్చడి అనుకోండి, ఈ ముక్కని ఈ వెల్లుల్లి రేకుల్ని ఇలా ఒక 1-2 అవర్స్ ఇలా ఆయిల్ ఫుల్గా పోసేసి, అంటే ముక్క మునిగేంత వరకు మనం ఆయిల్ పోసేసి పెడితే ఈ ముక్క ప్లస్ ఈ వెల్లుల్లి రేకులు గట్టి పడతాయి అనమాట, గట్టిదనం అవుతుంది. ఈ ముక్క మెత్తదనం అది 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా మన ముక్క అలా గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనకి జస్ట్ ఒక 2-3 రోజులకు ఉండే పచ్చడి కాబట్టి సో మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. సో దీంట్లో ముందుగా పసుపు మనం ఎంత వేసుకోవాలో చూడండి. చూడండి, మనం తగినంత పసుపు, సో తగినంత కారము, మనము కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. సో దీంట్లో ముందుగానే మేము వేగించి పెట్టుకున్న మెంతులు, సో కొంచెం సాల్ట్, ముందుగా వేగించి పెట్టుకున్న ఆవపిండి ఎక్కువ అవ్వకూడదండి, మళ్ళీ ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో చూసుకుంటూ మీరు వేసుకోండి. నేను దీంట్లో మీకు కొలతలు ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఎక్కువ నిలవ పచ్చడి కాదు కాబట్టి. ఒకవేళ మనము ఆవకాయ పచ్చడి నిలవ పచ్చడి పెడితే కంపల్సరీ కొలత ఉంటుందండి. ఇది జస్ట్ ఒక 4-5 ఒక 2 కాయలే కాబట్టి మీకు నేను ఉజ్జాయింపుగా ఇచ్చేస్తున్నాను. సో మనం ముందుగా రెడీ పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, సో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అండి. సో వీటిలన్నిటిని మొత్తం కలిసేలాగా కొంచెం సేపు మనం చేత్తో కానీ స్పూన్తో కానీ, చాలామంది కారం పడదు, అమ్మో నేను చేత్తో కలపలేనండి అంటారు. సో అలా అనుకున్న వాళ్ళు స్పూన్తో కలుపుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదండి. చేత్తోనే కలపాలి అనే రూల్ ఏం లేదు. సో ఎవరు వెసులుబాటును బట్టి వాళ్ళు అలా కలుపుకోవచ్చు. సో ఇలా కలిపిన తర్వాత మనకున్న మంచి అలవాటు ఉంది కానీ మన ఆడవాళ్ళకి, అసలు ఉప్పు ఉందో లేదో, కారం ఉందో లేదో, అసలు ఎలా ఉందో అని మన కంగారు. మనం అప్పటిదాకా 3 రోజుల దాకా మనం ఆగు అనమాట. సో మనం ఏం చేస్తుంటాం, ఇలా చెయ్యి వెనక్కి తిప్పి సో ఇలా చూస్తుంటాం అనమాట మనం. సో ఇది సరిపోతుందా సరిపోదా, సో అంత పర్ఫెక్ట్గానే కుదిరిందండి. మనం 3 రోజులు ఊరిన తర్వాత ఒకవేళ కారం పడుతుంది, లేకపోతే
సాల్ట్ పడుతుంది అనుకున్నప్పుడు కలుపుకోవచ్చు, అది అభ్యంతరం ఏం లేదు. సో అప్పుడు కలుపుకోవచ్చు అండి. ఎందుకంటే ఉప్పు కొంచెము మరీ తక్కువ వేయకండి, ఎందుకంటే ఇది 3 రోజులు ఇలా ఉండాలి కాబట్టి. ఒకవేళ ఉప్పు తక్కువైంది అనుకోండి, పైన వైట్గా బుడగలు వచ్చేస్తుంది, దీంట్లో తడున్నా వచ్చేస్తుంది. సో బీ కేర్ఫుల్ అండి పచ్చళ్ళు పట్టేటప్పుడు. సో ఇంట్లో మనం పచ్చళ్ళు పట్టేటప్పుడు ప్రతిదీ హైజీనిక్గానే చేసుకోవాలి, పిల్లలు ఉండకూడదు. ఒకవేళ మగవాళ్ళు కానీ ఎవరైనా బయట వాళ్ళు కానీ చుట్టాలు వచ్చే రాకపోకలు చూసుకోకూడదు. సో మనం అన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ మన పెద్దవాళ్ళు చెప్పిన రీతిగా మనం పచ్చళ్ళు పట్టుకున్నాం అనుకోండి, సో అది మనకి ఏళ్ల తరబడి ఉంటుంది. సో మీరు నేను చెప్పిన విధానంలో ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఒకసారి కామెంట్స్ రూపంలో మాకు మళ్ళీ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించిన విధానం అంతా మీరు ప్రాసెస్ అంతా చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అంతా మీరు చూసారు కదా. సో ఈ ప్రాసెస్ విధానము మీరు ఇంట్లో యాస్టీస్గా ట్రై చేయండి. ఒకవేళ ఎలా వస్తుంది, టేస్ట్ ఎలా కుదిరింది, అక్క మాకు కుదిరిందా లేదా, సో ఎలా చేసుకోవాలి. ఒకవేళ కొంతమంది కుదరలేకపోతే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకు తయారు చేసే విధానం నేను చెప్తాను మీకు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఇంట్లో చూడండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చండి. ఓకేనండి, మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి, సో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్గా మాకు కాంటాక్ట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటాను. సో మరిన్ని వంటకాలతో, మరిన్ని పచ్చళ్ళతో, సో రానున్న ఈ వేసవి సెలవుల్లో మరిన్ని వంటకాలతో మేము ముందుకు వస్తాము.